దేవం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారగ్యం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. మనకి మానవ జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయం ప్రకారం జీవిస్తున్నాం. అయితే ఏమిటి ప్రయోజనం అనేటువంటిది మనం ఎప్పుడో ఒకప్పుడు మనకు వస్తుంది ఆలోచన. ఎందుకు మనం ఈ జన్మలో ఉన్నాం, ఎందుకు జీవిస్తున్నాం, మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయవలసిందే ఉందా, లేకపోతే రొటీన్ అంటారు చూసారా, నిద్ర నుంచి మేల్కాంచడం, తర్వాత ఏదో అలాగా కాలక్షేపం చేయడం, ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోవడం, వేగిపోయినా ఒకసారి తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి చూసారా. అలాగే దాహం వేసినప్పుడు పానీయం తీసుకోవడం, మంచి పానీయం, ఒక్కోసారి దాంతో సంబంధం లేకుండా అవసరమైన కూడా తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి మానవ జీవితంలో. ఇలాగా ఏదో చేస్తూ ఉంటాం, మళ్ళీ రాత్రి నిద్రపోతూ ఉంటాం. ఇలాగ జీవితం అనేటువంటిది అయిపోయి చివరికి
పుట్టిని పోయాడు అంటుంటాం. దీన్నే శంకరాచార్యుల వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ శరీరంలోకి వస్తాం, మళ్ళీ పుట్టాడు అంటారు. పుట్టాము, చివరి దాకా ఉంటాం. మళ్ళీ చివరి చేసింది ఏంటి? పునరపి మరణం, మళ్ళీ శరీరం వదిలేస్తాం. శరీరంలోకి వచ్చాము అంటే వెంటనే చెప్పగలిగినటువంటిది షూర్ అని చెప్పేటువంటిది మాత్రం ఒకటి ఉంటుంది. ఆ శరీరం నుంచి ఒకనాడు విడిచిపోవాల్సిందే అనేటువంటిది. అబ్బాయి అదెందుకంటే ఇప్పుడు గుర్తు చేసుకోవడం, మనం దాన్ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా, ఆలోచించినా ఆనందించకపోయినా అది ధ్రువం అన్నాడు. ఎవరు? సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. జాతస్య పుట్టినటువంటి వాడికి, జన్మలోకి వచ్చినటువంటి వాడికి మృత్యు ధ్రువం, శరీరం వదిలేయడం ఖచ్చితం, 100%, నో ఎక్సెప్షన్ అన్నాడు. ధ్రువం అంటే అది ఫిక్స్డ్, అది ఆ ధర్మం అనేటువంటిది. ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థేన స్వం నత్వం శోచితం అర్హసి అన్నాడు. దీన్ని ఎవరు కూడా మార్చలేరబ్బాయి అర్జున. అందువలన నత్వం శోచితుమర్హసి. ఈ పుట్టిన తర్వాత ఆ వదిలేసే వరకు ఈ లోపల ఏడుస్తూ ఉండడం ఎందుకు రా అబ్బాయి అన్నాడు. నత్వం శోచితుమర్హసి, ఎందుకు ఏడుస్తావు? ఏడవలసిన పనే ఉంది అంటే ఏడవకుండా ఎట్లా ఉంటామంటే మనకి ఇవన్నీ చాలా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చినంటే ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ వచ్చినంటే మనం అనుకున్న చోట వేయలేదు, ఇవన్నీ వేసిన తర్వాత పిల్లలు పుట్టలేదు, పుట్టాక వాళ్ళని పెంచడం ఎలాగా, పెంచాక వాళ్ళని పెళ్లి చేసేసాం. ఇవన్నీ మనం చేసేద్దాం అనేటువంటి ఆరాటంతో జీవితం అంతా ప్రతిక్షణం ఆరాటంతో ఉండడం అనేటువంటిది అవసరం లేదు. ఈ ఆరాటంతో ఉండడం వల్ల ఎక్కువ భాగం జీవితంలో దుఃఖం అనేటువంటిది, దుఃఖిస్తూ ఉండడం, విచారం, దుఃఖం, విషాదయోగం. వాడికి అర్జెంటుగా విషాదయోగం కాసేపే వచ్చింది, ఆ కొంతసేపే. మనకి జీవితం అంతా విషాదయోగంలో ఉంటాం దన్నపదగా. భగవంతుడు మనకి జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే, నేను చక్కగా హాయిగా జీవించమన్నాడు. అలా ఆనందంగా హాయిగా ఎప్పుడు జీవిస్తాం, ఎలా ఉంటే జీవిస్తాం, అదో అది తెలుసుకోవాలి. అక్కడ ఉంది తెలుసుకోవాల్సింది. మనం ఆనందంగా జీవించడం కోసమే ఇచ్చారు, అది హాయిగాను ఆనందంగా ఉండమనే ఇచ్చాడు. మాస్టర్ చెప్తారు, లివ్ లైఫ్, డోంట్ లివ్ అవే లైఫ్ అని. జీవించి పారేయొద్దు, జీవిస్తూ ఉండు. అలాగే మంత్రా స్క్రిప్చర్లో భగవద్గీతలో ఇచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చారు. ఏమిటంటే డన్ ఈజ్ డెత్, డూయింగ్ ఈజ్ లివింగ్ అన్నారు. చేసేసాం, అది అయిపోయింది, చేసేసింది ఫినిష్, అది వెనక్కి వెళ్ళిపోయింది. డెత్ అంటారు. చేస్తూ ఉండడం అనేటువంటిదే ప్రెజెన్స్. అంటే మనం నిత్యం వర్తమానంలో జీవించడం అనేటువంటి సాధన చేయాలి. ప్రెజెన్స్ అలా ఉన్నప్పుడు మనకి భగవంతుడి యొక్క ప్రెజెన్స్ కూడా ఎప్పుడు, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కంటిన్యూస్గా వర్తమానంలో ఉంటాడు భగవంతుడు. ఆయన మనలాగా ఏదో పాస్ట్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఆయనలోనే ఉంటాయి. ఆయన మాత్రం వర్తమానంలో ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. మనం పిలిస్తే పలకడానికి ఎప్పుడూ ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలోనే ఉన్నా ఎప్పుడు మనకు గుర్తురాదు. ఎక్కడుంటాడండి భగవంతుడు? ఈశ్వరుడు అంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడు.
సమస్త జీవులకు హృత్ దేశే అంటే హృదయం అనబడేటువంటి కేంద్రంలో అది ఆయన యొక్క స్థానము, ఆయన యొక్క పీఠము. అక్కడ ఉంటాడు. ఉండి ముద్దబ్బాయిలో కూర్చుంటాడు. అక్కడ కూర్చోడు. భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయా. సమస్త జీవులను భ్రామయన్ తిప్పుతూ ఉంటాడు. అంటే మనం ప్రతి క్షణము కూడా మన జీవితం వర్తమానంలోనే ఉండాలి. అంటే ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ సోపానాలు ఉన్నాయి మనలో. శరీరం అనేటువంటిది కూడా మనం జన్మించిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భంలో మనం పడినప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, అసలు భౌతికమైనటువంటిది ఏం పదార్థం ఉండదు అక్కడ. ఒక వెలుగు రూపంలో వస్తాం మనం. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది ఒక వెలుగు, భౌతికమైనటువంటిది ఏం కాదు అది. ఆ వెలుగు పరమాత్మ అనేటువంటి వెలుగులో ఉన్నటువంటి భాగమే. ఆయన పరమ ఆత్మ, అన్నిట్లోనూ ఉన్నటువంటి ఒక్కడుగా ఉన్నటువంటి నేనటువంటిది పరమ ఆత్మ. మనం దాంట్లో ఒక యూనిట్గా జీవ ఆత్మ, అంతే. ఆత్మ అంటే నేను, ఆ నేనే ఈ నేను అనేటువంటిది. నేను అని ఎవరంటున్నారు మనలో అంటే, నేనే అంటున్నాను. నేనే. ఆ నేను ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది దాని వైపు మనం దృష్టి పెట్టాలి. బాగుందండి, ఆయన అడ్రస్ ఏమిటి చెప్తారా అంటే, హృదయసే తిష్టతి. మన హృదయం అనేటువంటి దాంట్లో ఉంటాడు, అది అడ్రస్ అయింది. మరి ఆయన ఉన్నట్లు మనకి ఎలాగా పలుకుతాడు. నువ్వు పిలిస్తే పలకడానికి నువ్వు పిలవాలి. ఎవరైనా మనం పిలిస్తే పలుకుతారు, పిలవకుండా పలుకుతూ ఎలా ఉంటారండి ఎవరన్నా? అండ్ ఇంట్లో అయినా సరే మన నిత్య జీవితానికి లింకప్ చేసుకోవాలి. మనం భార్యాభర్తలు ఉన్నారు, ఏమండోయ్ ఆవిడ పిలిచి ఏమిటి అంటాడు. ఆవిడ పిలిచిన తర్వాత కదా, అదే ఆయన పని ఏమి అంటే అయితే పేరు పెట్టి పిలుస్తాడు. ఏమండి అంటుంది. పిలిచిన తర్వాత అంటారా? పిలవకుండానే ఏమండి అనకుండానే ఏమి అది ఏమండి అంటారా ఎవరన్నా? అలా అంటూ ఉంటాడా? అంటే పిచ్చెక్కిందండి అలా అంటేను. పిలిస్తే పలుకుతారు. మనం ఒకరినొకరు పిలుస్తున్నాం, కానీ మన లోపలే ఉండి నడిపించేటువంటి వాడిని ఉన్నాడని ప్రూఫ్ మాకు ఎట్లా? నువ్వు పిలిస్తే కదా. నువ్వు పిలిస్తే పలకడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. పైగా వాడు నిజమైన ఏంటంటే వాడు లోపల నుంచి పిలుస్తూ ఉంటాడు మనని. మనం ఈ చెవులకి వినపడదు. ఎందుకని? బాహ్య ఇంద్రియములు ఇవి. బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి వాటి నుంచి శబ్దస్పర్శ రూపరసంగమైనటువంటి శక్తుల ద్వారా తీసుకునేటువంటి బాహ్యేంద్రియములు, విషయములు అనేటువంటి వాటిని స్వీకరించేటువంటిది. కానీ అంతరింద్రియములు, ఇంటర్నల్గా పనిచేసేటువంటి శక్తి, అంటే ఇంద్రియ శక్తులు ఇంటర్నల్గా ఉంటాయి, ఇంద్రియములు బాహ్యంగా ఉంటాయి. అంటే ఇవి మనకి కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి సూక్ష్మంగా. ఇంద్రియములు, ఆర్గన్స్ అనేటువంటివి బాహ్యంగా ఉంటాయి, వాడి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ. ఇంద్రియ శక్తులు అనేటువంటివి ఉన్నాయి, శబ్ద స్పర్శ రూపరసగంధాలు. అంటే శబ్దం అనేటువంటి దాన్ని వినడం అనేటువంటి శక్తి, కంటి ద్వారా చూడడం అనేటువంటి శక్తి, ముక్కు ద్వారా వాసన చూడడం శక్తి, నాలుగు ద్వారా చూడడం శక్తి, స్పర్శ ద్వారా తెలుసుకోవడం అనేటువంటి శక్తి. ఇవి శక్తులు, అందుకని భౌతికం కావు. అందుకని మనలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనల్ని పిలుస్తున్నాడనేటువంటిది, ఈ వినేటువంటి శక్తి ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఫోకస్ చేయాలి. అది ఎప్పుడు అంటే, దాన్ని ఎలాగా అంటే, అది చేసేందుకు ముందు మనం ప్రయత్నం చేయాలి. దాన్నే పతంజలి గారు చెప్పండి, మహర్షి గారు,
ఈశ్వర ప్రణిధానం అని చెప్పాడు. ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం నీ లోపలే ఉంది, అంతటా ఉండి నీ లోపలే ఉన్నటువంటి ఈశ్వరుడు పరమాత్మ ఏదైతున్నాడో ఆయనకి ప్రణిధానం అంటే సర్వసమర్పణం చేయాలన్నాడు. టోటల్ సరెండర్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టు వాట్ ఐ యామ్ అని మాస్టర్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఈశ్వర ప్రణిధానం అంటే వాట్ ఐ హ్యావ్ అంటే నాది, నాది అనేటువంటిది సమస్తం, నాది 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 అనేటువంటిది కొన్ని వేలు ఉంటాయి మనకి సమస్తం. దాన్నే మమ 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 అంటారు సంస్కృతంలో. ఈ మమ అని అనిపించడాన్ని మమ కారము అంటారు. అది చాలా కారంగా ఉంటుంది. ముందు బాగానే ఉంటుంది కానీ తర్వాత కారం వేసేస్తుంది. మమ నాది అనేటువంటి భావన మన జీవితంలో చాలా ఇబ్బంది పెట్టేది ఈ నాది నాది అనుకోవడం. ఇందులో ఏది నాది, అసలు ఏది నాది కాదు. కానీ అది తెలియక మనం నాదేనే అనుకుంటుంటాం. ఈ నాది అనేటువంటి దాన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఈశ్వర ప్రణిధానం, నేను అనేటువంటి మన లోపల ఉన్నాడే ఆయనకి సరెండర్ చేశాం. అంటే దాన్ని ఏమన్నారంటే నా మమ అని ముందు స్టార్ట్ చేయాలి మనం. నా మమ దేని నాది అనుకుంటున్నామో ఏది కూడా నా మమ నాది కాదు. దాన్నే నా మహా అని కూడా అంటారు. మమ అన్న మహా అన్న ఒకటే, మమ అయితే మహా రెండు ఒకటే. అందుకని నా మమ నా మహా నా మహా నాది కాదు. ఏది నాది కాదు, ఏది నీది కాదు, ఏది నాది కాదు అని తెలుసుకోండి. ఏది నాది కాదు. అదేమిటండి, ఎంత కష్టపడి నేను సంపాదించి ఇల్లు కట్టుకున్నాను, పుణ్యమాని ఇంట్లోకి వెళ్తాను నాది కాదనమంటారు. నేను స్థలం కొనుక్కున్నాను నా సొంత అర్జునతో, నా సొంత డబ్బులతో నేను ఇల్లు కట్టుకున్నాను, ఇవంతా నాదే కదండి. అంటే స్థలం కొనుక్కున్నావా అంటే ఏమిటి, నా పేరున వాడు ఎక్కడో రిజిస్టర్ చేయించుకున్నాం. కానీ ఈ స్థలం ఎప్పటి నుంచి ఉంది, నువ్వు పుట్టాక వచ్చిందా ముందు నుంచి ఉందా? ఆ స్థలం ఎప్పటి నుంచి ఉంది చెప్పండి. అందులో అంతకుముందు ఏమైనా కడితే పడిపోయి ఇవన్నీ మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి. స్థలం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. నీ తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కంటే ముందు నుంచి ఉందా లేదా? ఉంది కదా. మరి నువ్వెప్పుడు పుట్టావు? నువ్వు ఇప్పుడు పుట్టి ఎన్నాళ్ళు ఉంటావు? పోనీ 100 ఏళ్ళు ఉందాం అనుకుందాం. 100 ఏళ్ళు ఉంటావు, 100 ఏళ్ళ తర్వాత నువ్వు ఉండవు కదా. మరి ఇప్పుడు పుట్టి 100 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయేటువంటి వాడికి అది ఎప్పటి నుంచో ఉందా అని నాది అంటున్నావు, నిజమేనా? మరి ఎలాగండి, మరి నా డబ్బులతో, నీ డబ్బులు నీకు ఎలా వచ్చాయి? ఇవన్నీ మనం ఆలోచించాం. అన్నీ నాది అనేటువంటి భావన అడ్డొస్తుంది మనకి. ఈ నాది అనేటువంటి భావనేమో అహంకారము అన్నారు. నేను అన్నిటికీ ఇదంతా నేనే, నాదే. మమకారము నాది, అహంకారం అన్నిటికీ నేనే, నీకంతటి కూడా ఓనర్ అనుకోవడం అహంకారము. ఈ రెండు కారాలు ఉన్నాయి మనలో. అహం అంటే నేను, మమ అంటే నాది. మనం ఆ నేను మర్చిపోయి ఈ నేను అనుకుంటున్నాం. ఈ నేను ఎప్పుడెప్పుడు ఏమైంది, నేను నువ్వు అతను అనేటువంటి 3 అందులోంచి బయటకు వచ్చాయి. ఆ నేను దగ్గర ఇవన్నీ అందులో లోపలికి వెళ్ళిపోతాయి. క్లోజర్ ఒకటే, ఉన్నటువంటిది ఒకటే. నువ్వు అతను అవేమి ఉండవు, నేను అని ఉంటుంది. భగవంతుడు నీ పేరేమిటన్నారు? నేను అన్నాడు. ఆయన పేరు నేనే అనేటువంటిదే. అన్ని చోట్ల ఎందుకు ఆయన ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఇందుగలడందులేడను సందేహంబు వలదు. వాడు కొడుకుని అడిగట్టరే ఎక్కడున్నాడు రా, నువ్వు మాటిమాటికి నన్ను రక్షిస్తూ ఉంటాను, భగవంతుడు ఉన్నాడు నేను చెప్తూ ఉంటావు, కోతలకు వస్తావు, నేను వెళ్ళి తిరిగి వచ్చాను ఎక్కడ కనబడలేవు, నా తమ్ముడిని చంపిన వాడిని నేను వెళ్ళి చంపొస్తాను బయలుదేరట్టువాడు. ఎవడు? హిరణ్యకశిపుడు. నా తమ్ముడిని మర్డర్ చేసాడు వాడు, హిరణ్యాక్షుడిని అన్యాయంగాను. వాడిని చంపిస్తే కానీ లాభం లేదు, వాడిని చంపొస్తాను బయలుదేరాడు.
బయలుదేరి అన్ని లోకాలు అన్ని చోట్ల తిరిగాడు. ఎక్కడ వైకుంఠానికి కూడా వెళ్ళాడు, ఎక్కడ కనపడలేదు. చివరి తిరిగి వచ్చి అంతా ఉట్టిదే, అబద్ధాలు చెప్పారు, అసలు వాళ్ళు లేనే లేడు అన్నట్ట. అసలు అలాంటి వాడు ఎవడు లేడు, అసలు శ్రీహరి నాన్సెన్స్ ఎవడు లేడు. మరి నువ్వు ఏమని బయలుదేరావు? నా తమ్ముడు చంపిన వాడిని చంపుతాను. మరి నీ తమ్ముడు చంపినవాడు నిజమైనా అబద్ధమా అన్నాడు. అదే మా తమ్ముడు చంపినవాడు నిజమే. మరి వాడు లేడంటే వాడు ఫూల్ అన్నాడు. నువ్వు ముందు ఉన్నాడని చెప్పి వాడిని చంపుతామని బయలుదేరి వెళ్ళొచ్చి ఇప్పుడు అలాంటి వాడు ఎవడో లేడంటున్నావు, నీకైనా మధ్యంగా పిచ్చెక్కిందా అన్నాడు. మరి వాడు ఎక్కడా కనబడలేదండి. నీకు కనబడలేదంటే నువ్వు చూడాలంటే చూడలేదు, ఎందుకని కనబడలేదు? మరి అయితే ఎక్కడ నీలో వెతుక్కో, లోపల. నాలో ఎలా ఉంటాడు నాకు తెలియకుండా. మనలో ఏముందో మనకు తెలుసా? మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయించేటువంటి వాడు ఒకడు ఉన్నారని మనకి ఎప్పుడైనా తెలిసిందా? మన గుండె కొట్టించేటువంటి వాడు ఉన్నారని మనకు తెలిసిందా? గుండె మనం కొట్టించుకుంటున్నామా? మనం ఎవరైనా తమ గుండె కొట్టించుకుని తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తాము చేసుకుంటూ ఎవరైనా ఉంటే వారి పాదాలకు నమస్కారం. ఇప్పటిదాకా ఎప్పుడు విని ఎరగలేదు. అలాగా తన గుండె తను కొట్టించుకోగలిగినటువంటి వాడు, తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తానే చేసుకుంటూ బతి ఉన్నటువంటి వాడు, తన రక్త ప్రసారం తానే చేసుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వేమైనా కానీ ఏది వచ్చినా సరే అది నువ్వు చేయగలవా? దీన్ని ఆర్టిఫిషియల్గా కుదరదు. ఇక్కడ ఆర్టిఫిషియల్ కుదరదు, దీని దగ్గర ఇంటెలిజెన్స్ దగ్గర కుదురుతుంది. ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటిదంతా అక్కడ వరకు కుదురుతుంది. మనస్సు కదా అక్కడ చేసే పని అంతా, అందుకని అదంతా అది వేరు. కానీ ఇక్కడ దాని పైది, దాని తాత ఆత్మస్థితి, దానికి ఆర్టిఫిషియల్ ఉండదు. ఆర్టిఫిషియల్ ఆత్మ అంటుందా ఉన్నా అక్కడ పిచ్చాడు అనమాట ఉంటుందంటే. ఆర్టిఫిషియల్ సోల్ కాదు, SOLE సోల్ ఉంటుంది. అరికాడు కింద ఉన్నటువంటిది అరికాళ్ళు సోల్ అంటారు, అది ఉంటుంది. కాబట్టి దానికి అక్కడ ఏం తెగిపోతే ఆర్టిఫిషియల్ పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ సోల్ ఉంటుంది తప్ప ఆర్టిఫిషియల్ SOUL సోల్ ఉండదు. అది అక్కడ కుదరదు. అందుకని ఏమన్నాడంటే ఎక్కడా లేడు ఎక్కడున్నాడు అయితే వాడు ఎక్కడ కనబడలేదు, అయితే నువ్వు చూపించగలవా అన్నాడు. నేను చూపించేందుకు నువ్వే చూడొచ్చు అన్నాడు. నేను చూపించేటక్కర్లేదు, నువ్వే చూడొచ్చు. ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. కాకపోతే నువ్వు ఎలా చూడాలో అది చూడలేదు, వెతికి చూడాలి. నువ్వు వెతికి చూడలేదు, అందులో లోపల వెతికి చూడాలంటే నీ లోపలికి చూడాలి, బయటికి కాదు. ముందు నీ లోపలికి చూస్తే నీ లోపల నువ్వు ఉన్నటువంటిది వాడిని కనుక నువ్వు చూడగలిగినట్లయితే అప్పుడు అంతటా వాడు కనిపిస్తాడు. ఎందుకంటే నీ లోపల చూచేటువంటి శక్తిగా ఉన్నటువంటి వాడు కూడా వాడే. ఈ శక్తి అంతా కూడా వాడిదే, మంది కాదు. అందుకని మనం రోజు సాధన అనేటువంటి దాంట్లో నన్ను నిన్ను అందరినీ కూడా నడిపించేటువంటిది ఎవరైతే ఉన్నాడో ఆయన అందరిలోనూ ఉన్నప్పుడు, అందరిలోనూ ఉన్నటువంటిది ఒక్కడు. దీన్నే ఆత్మ అంటే నేను, అందరిలోనూ ఉన్నటువంటి నేన్ని పరమాత్మ అన్నారు, అయితే పరబ్రహ్మం అన్నారు. ఈ నేను గురించి చెప్పేటువంటి దాన్ని ఆత్మవిద్య అని, అందరిలోనూ ఉన్నటువంటి ఒకే ఒకటి గురించి చెప్పినటువంటిది బ్రహ్మ విద్య అని అంటారు. అంతే, అంతేగాని ఏదో తెలియని విషయం కాదు. అందుకని ఈ మొత్తం టోటల్ సరెండర్ అన్నారు. అంటే మనకు వచ్చినటువంటి భావాలు, ఆలోచనలు సమస్తం ఏమైనా సరే అన్నిటినీ కూడా సరెండర్ చేయాలి. అది మనం చేయవలసింది. అంటే నాది కాదు అన్నట్టు సరెండర్ చేయడం ఎలాగా? వాడు మనకు కనిపించడు, మనకు ఉన్నట్టుగా మనకు తెలియదు. ఎలా చేయాలి మనం సరెండర్ చేయడం అంటే? టోటల్ సరెండర్ అంటే ఎట్లా?
అంటే నా మహా అని ముందు తెలుసుకోవాలి. నాదంటూ ఏమీ లేదు, నాది కాదు. ఈ శరీరం నాది కాదు, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ తెలివితేటలు ఏవి నాది కావు. ఇందులో ఏ ఒక్కటి నాది కాదు. ఇదే నాది కాదన్నప్పుడు దీనికి సంబంధించినది నాదనుకోవడం అంతకంటే ఫూలిష్నెస్. అది నీకు ఇదే నాది కాదని అనేటువంటి తెలిస్తే ఈ నాదని నువ్వు ఎలా అనుకోలేవు, నువ్వు సంపాదించుకుంది కాదు కదా, నీకు ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చాడు? వాడి ఇష్టం, వాడికి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. దానికి మనకి ఇంకేం చెప్పడానికి లేదు. నాకు ఎందుకు ఇచ్చావా ఈ జన్మ నువ్వేమిటి అడగడానికి? నాకొద్దు తీసేయి నోర్మయ్య అంటాడు. అంటే మన ఇష్టాలను బట్టి నాకు ఇయ్యి, నాకు తీసేయి అని నువ్వు వాడికి నువ్వేమిటి చెప్పడానికి? విశ్వం మొత్తం వాడిదే. విశ్వం విష్ణు విశ్వంబు విష్ణుండు విష్ణుండు విశ్వంబు. ఎంత ఓనర్ ఎవరండి అసలు? ఓనర్ వాడే మొత్తం. ఈ ఒక మన ఇంటి ఈ కాస్త అపార్ట్మెంట్ కింద అయితే కాస్త దీనికి కాదు, టోటల్ యూనివర్స్కి ఓనర్ వాడు. అందుకని అక్కడ నువ్వు రాయించుకుందాన్ని కుదరదు, నువ్వు రాయించుకున్న చెల్లదు. అందుకని ఈ శరీరం నాది అని ఏమీ లాభలేదు. ఈ శరీరం నాది అనుకోవడం వల్ల నా ఇష్టం వచ్చింది తింటాను, నా ఇష్టం వచ్చింది తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాను, నా ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తాను అని అనుకోవడం ఉంటే అది అహంకారం. దానివల్ల ఏమవుతుంది? మనకి ఏదైతే ఒక పని చేశామో దాని యొక్క ఫలితం పక్కన తప్పకుండా ఉంటుంది. ఆ ఫలితం అనేటువంటిది మనం లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనం చేసినప్పుడు మన ప్రతి ఆలోచన, మన మనసులోకి వచ్చేటువంటి ప్రతి ఆలోచన ముందు ఆ ఆలోచన క్రమక్రమంగా మన యొక్క మాటల్లోకి వస్తుంది, మన యొక్క చేతల్లోకి వస్తుంది. మనకి 3 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, త్రికరణములు: మనస్సు, వాక్కు, కాయము. అంటే శరీరం మనోవాక్కాయములు అంటారు. మనస్సు ముందు పైన అదొక ఇన్స్ట్రుమెంట్, చాలా ఫైన్ ఇన్స్ట్రుమెంట్ అది నిజానికి. రెండోది వాక్కు, మనం మాట్లాడేటువంటి మాట విన్నామని చెప్పుకున్నాం. వాక్ అనేటువంటిది ఎంత వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కడి నుంచో అసలే మనం మాట్లాడుతాం అనుకుంటాం, మన ద్వారా పలకబడతాం తప్ప మనం మాట్లాడటం కాదు. శరీరం భౌతికమైనటువంటి స్థితి వరకు ఉన్నటువంటిది. ఈ 3 లెవెల్స్లోనూ ఈ 3 కూడా, ఇందులో ఏ ఒక్కటి కూడా మంది కాదు. ఇవన్నీ కలిపి మనం నేనంటున్నాం. అంటే ఈ నేననేటువంటి వెలుగు వీటన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటిది. అన్ని లెవెల్స్లోనూ అన్నింట్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నటువంటిది. అక్కడ పురుషుడు, ఆయన యొక్క శక్తి అంటే ప్రకృతి, పురుషుడు ప్రకృతి అనేటువంటివి ఆ 2 ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటిది. ప్రకృతి అంటే మనం నేచర్ అంటాం ఇంగ్లీష్లో. పురుషుడు అంటే నేను, అయాం. అందుకని ఆయన్ని పిలవాలి. ఏం చేయాలంటే అసలు ఆయన టోటల్గా సరెండర్ చేయాలని బాగానే ఉంది, ఆయన సమర్పణ చేయాలి. ఆయనకి మనకు కనపడాలి కదా, ఎక్కడున్నాడో అడ్రస్ తెలియదు. నువ్వు పిలిస్తే పిలవాలి. నువ్వు ఎలా పిలవాలి? తస్య వాచిక ప్రణవః. ఆయన్ని పిలవలసినటువంటి పిలుపు ఈ పేరు ఆ పేర్లు కాదు, ప్రణవం. ఓ అని ఆ శబ్దం ఆకాశం అంతా నిండి ఉంది. అది అసలు విషయం. అంతా మొత్తం ఆకాశం అనేటువంటి దాంట్లోనే నిండి ఉంది. అని అందుకనే వేదంలో సర్వమిత్యాకాశే అని వేదంలో చెప్పబడింది. అంత ఆకాశం అనేటువంటి దాంట్లో నిండి ఉంది.
ఆకాశం అంతా శబ్ద గుణకం అన్నారు. శబ్దం, సౌండ్, శబ్దం అనేటువంటిది ఆకాశం అంతా నిండి ఉంటుంది. అదేంటి ఆకాశం అంతా శబ్దం నిండి ఉంటే ఎలాగండి? ప్రతి అణువు పరమాణువు దగ్గర నుంచి సూర్యుడు దాకా వాటి గమనం అంతా కూడా శబ్దమయం అనేటువంటి, శబ్దం అనేటువంటి దాంతో ఉంటుంది. మన భూమి తిరుగుతోంది, ఆ తిరుగుతున్న శబ్దం కదా మనం వినిపిస్తే మనం ఉండలేము. మనం ఆ శబ్దం మన చెవి యొక్క వినికిడి శక్తికి దాటినటువంటి కక్షలో ఉంది కాబట్టి మనకు వినపడదు. మనకు ఎలా వినపడుతున్నది? మన వినికిడి శక్తి లిమిటెడ్. దానికంటే తక్కువవి, దానికంటే ఎక్కువవి ఆ శబ్దాలు మనకు వినపడవు. దానికంటే తక్కువ శబ్దాలు వినపడవు. మనకు చాలా ఉంటాయి దానికంటే తక్కువ శబ్దాలు అవి మనకు వినపడవు. అందువల్ల ఆకాశం అంతా నిండి ఉన్నటువంటిది ప్రణవం. ఆ ప్రణవం అనేటువంటి దాన్ని ఓంకారము అంటారు. ఆ ప్రణవం అనేటువంటిది ఉచ్చరించడం అనేటువంటి చేస్తే అది పిలుపు, లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం పిలిచేటువంటి పిలుపు అవుతుంది అన్నాడు. తస్య వాచక ప్రణవ, వాడిని పిలిచేటువంటి పిలుపు. అంతేకాదు అక్కడ ఇంకోటి కూడా చెప్పారు మాస్టర్ గారు. తస్య వాచక ప్రణవ అంటే అతడు మనల్ని పిలిచేటువంటి పిలుపు కూడా అదే అన్నారు. అదేంటి? అతను మన లోపల నుంచి పిలుస్తూ ఉంటాడు కాబట్టి మనం బతికున్నాం. ఏ రూపంలో? ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి వాటి రూపంలో మనం పిలుస్తూ ఉంటాడు నిరంతరం లోపల ఉండి. అది ఆ పల్సేషన్ అనేటువంటి స్పందనం అనేటువంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటిది ఇలా జరుగుతున్నాయి, ప్రాణాపానములు అనేటువంటి శక్తులు ఇలా జరుగుతున్నాయి. అందుకని మనం ఆయన పిలవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఈ ఓంకారం అనేటువంటిది, దాంట్లోకి ఓం అనేటువంటిది దాన్ని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అనుసంధానం చేసుకోవాలి. లోపలికి గాలి మనం తీసుకుంటున్నప్పుడు సో అనేటువంటి దాన్ని మన మనసులో ఉచ్చరించాలి. గాలి అని లోపల పీలుస్తున్నాం మనం, అప్పుడు సో అనేటువంటి శబ్దాన్ని మనం మనస్సులో ఉచ్చరించాలి. అదే మనసులో ఉచ్చరించే బయటకు ఎందుకు ఉచ్చరించకూడదు? ఉచ్చరించలేవు. లోపల గాలి పీల్చేవి ఎలా ఉచ్చరిస్తావు? గాలిని బయటికి వదిలేప్పుడు మాత్రమే ఉచ్చరించగలం, కానీ శబ్దాన్ని బయటికి గాలి లోపల పీల్చేప్పుడు ఏ శబ్దాన్ని ఉచ్చరించలేము. కావాలంటే ప్రయత్నం చేయండి, చూద్దాం. అని పీలుస్తున్నాము, ఆ పీల్చినప్పుడు సో అని బయటకు ఉచ్చరించగలరా? ఉచ్చరించలేదు. అందుకనే మనసులోనే ఉచ్చరించాలి. హమ్ అని లోపల నుంచి బయటికి మళ్ళీ నిశ్వాసం అంటారు. అప్పుడు అని బయటకు ఉచ్చరించవచ్చు. ఈ లోపలికి గాలి పీలుస్తున్నప్పుడు సో అనేటువంటిది, గాలి బయటికి విడిచిపెడుతున్నప్పుడు హమ్ అనేటువంటిది, ఈ రెండింటినీ ఒకటి సో ఇంకోటి హమ్, ఈ రెండింటినీ ఏమన్నారంటే ఒక హంస యొక్క 2 రెక్కలు అన్నారు. సోహం అనేటువంటి మంత్రం అది. ఈ సోహంని ఇటు నుంచి అటు తిప్పితే హంసో అంటే హంస అవుతుంది అనమాట. అందుకనే హంస అన్నారు. అందువల్ల ఉచ్చారణ అనేటువంటి దానికి అధిదేవత అనేటువంటి దాన్ని సరస్వతి అన్నారు. అందుకని ఆవిడ హంసవాహన, హంసకి వస్తుంటే ఆవిడంటే అర్థం అది. ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటివి 2 రెక్కలు కలిగినటువంటి హంస ఉంటుంది. ఆ హంస వాహన అయి ఆవిడ వచ్చి మన ద్వారా ఉచ్చరింపబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ వాక్కుకి అధిదేవత అయినటువంటి ఆమె సరస్వతి అని అన్నారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈరోజు ఈ సాధన చేయాలి. రోజు మనం కొంత సమయం పెట్టుకుని అదే సమయం అదే చోట అదే ప్రదేశంలో వీలైనంత వరకు కూర్చుని శరీరంలో ఏ భాగము కూడా పట్టు అనేటువంటిది లేకుండా ఫ్రీగా రిలాక్స్గా కూర్చొని, అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ భాగం మీదకి మన మనస్సు లాగబడకూడదు. శరీరంలో ఉన్నటువంటి భాగం మీదకి మన మనస్సు ఎప్పుడు వెళుతుంది? అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. ఇది కూడా మనం ఎప్పుడు గమనించాం. ఇవన్నీ మనలో ఉన్నవే. ఏమండి, మన తల ఉన్నట్లు మనకి మనం
కంటిన్యూస్గా నా తల అని ఆలోచిస్తుంటే ఎవరన్నా మనం మన తల ఉన్నట్టు మనకు గుర్తుంటుందా? గుర్తు ఉండదు. ఎప్పుడు గుర్తొస్తుంది? తలకి నొప్పి వస్తే గుర్తొస్తుంది. మన మోకాలు ఉన్నట్టు మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? మోకాలు పట్టేస్తే గుర్తొస్తుంది. అలాగా మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగంలో అయినా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ భాగం గుర్తొస్తుంది, కానీ ఇబ్బంది రాబోతే ఆ భాగం ప్రత్యేకంగా గుర్తురాదు. ఎందుకంటే మొత్తం అంతా కలిపి ఒకటే కాబట్టి, ఒకటే యూనిట్ శరీరం అంతా. దాంట్లో భాగాలు ఇవి, అందుకని భాగాలు విడిగా గుర్తురావు, ఒకటే యూనిట్ కాబట్టి. విడిగా ఎప్పుడు గుర్తొస్తాయంటే దానిలో ఏమైనా బ్లాకేజ్ వస్తే గుర్తొస్తాయి. గుండె ఉన్నట్టు మనకు గుర్తు ఎప్పుడు వస్తుంది? అక్కడ పట్టేసినప్పుడు, లేదా దడచ్చు అని ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, టకటక కొట్టుకుంటున్నట్టు. కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు, ఏమైనా నీకేంటి బాధ అంటే గుండె కొట్టేసుకుంటుందండి. ఆయన గుండె కొట్టుకోవచ్చు వస్తాం మనం. గుండె కొట్టుకోకుండా ఎలా ఉంటుంది అంటే వాడు చెప్పింది అర్థం అంటే ఆ గుండె దడదలా కొట్టుకుంటుందని చెప్పడం, అది గుండె కొట్టేసుకుంటుందని చెప్తారన్నమాట. అందుకని ఇది ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా మనం జరిపించుకుంటున్నామా? జరుగుతుందా? మనం జరిపించుకుంటే ఉండేవాళ్ళం కావు. మీ శ్వాస మీరు పీల్చుకోండి, కాసేపు నాకు పని ఉందని వాయుదేవుడు, వాయువు అనేటువంటి దేవత నాకు చిన్న పనిని చూసుకుని వస్తాను, అందాక మీ శ్వాస మీరు పీల్చుకుంటూ ఉండండి అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మన శ్వాస మనం పీల్చుకోవాలి, లేచేస్తాం, మనం ఉండవు. అందుకని శ్వాస పీల్చుకోవాలి. ఇందులోకి ఎవరో వస్తాడు, మీకు ప్రమోషన్ వచ్చింటే అయిపోయింది, శ్వాస పీల్చుకోవడం మర్చిపోతాడు, ప్రమోషన్ తీసుకోవడం వీడు ఉండడు. అదే అది ఫ్రీ మోషన్ అయిపోయినట్టు అయిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అది ఇంకా ప్రాణం ఉండదు. అందుకని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం చేసుకునేటువంటి మనగాళం మనం. అందుకని మనకి ఎంతకంటే ముఖ్యమైనవి ఎక్కువ కదా మన జీవితంలో. రోజు నిజ జీవితంలో మనకి ఏవి ముఖ్యమైనవి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు ముఖ్యమైనవి. ఈ పనిచేసేటువంటి ఇవన్నీ ఇవి కావు ముఖ్యమైనవి. మనం కారు కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, ఇవన్నీ ముఖ్యమైనవి. అలా మన నిత్య జీవితంలో ముఖ్యమైనవి ఏవో మనకు తెలియదు. ఈ పనికి మాలినటువంటి అంటే పనికి వస్తారో అంటే ఇది మనం ఉంటే అది అవసరంగా వాడు చేసుకోవాలని ఉపయోగించుకోవచ్చు, కాదని కాదు. కానీ ఏది ముఖ్యమైనది అసలు మనలో మనం ఉండడానికి ముఖ్యం ఆధారం ఏది? అది ఎక్కడుంది? మనలోనే ఉంది. దాని మీదకి మనం దృష్టి సారించాలి. అందుకని ఈ సో అనేటువంటిది, హం అనేటువంటిది దీన్ని చేసి అప్పుడు సకార హకారములు అనేటువంటిది పోయి మిగిలేటువంటిది ఓం అనేటువంటిది ఉంటుంది. అది సో హం అనేటువంటి దాంట్లో సకార హకారములు 2 రెక్కలు, అవి కాకుండా అసలు ఉన్నటువంటిది ఓం అనేటువంటి దాన్ని ప్రణవం అంటారు. ఇది మనలోనూ ఉన్నటువంటి ఈశ్వరుడు నిరంతరము పిలుస్తూ ఉంటాడు మన ఓం అని లోపల నుంచి. కాబట్టి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఆయన్ని మనం ఇటు నుంచి పిలవాలి. మనం పిలవగలగాలన్నా కూడా ఆయన పిలుస్తున్నాడు కాబట్టే. అది అక్కడ రహస్యం. శివాచిక ప్రణవ అంటే అర్థం. ఆయన మన పిలుస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడో అప్పుడు మనకి ఓహో ఈయన లోపల నుంచి పిలుస్తున్నాడు కాబట్టి మనం కూడా పిలవాలి అని మనం పిలిస్తే అప్పుడు ఆయన పిలుపు మనం పిలవడం అనేటువంటిది మీట్ అవుతాయి. అప్పుడు మనలో వెలుగుతుందన్నమాట. అది పరమాత్మ యొక్క వెలుగు మనలో. ఆయన ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా. కానీ మన ప్రజ్ఞ దాని యందు మేల్కాంచడం అనేటువంటిది అప్పుడు మేల్కాల్సింది. అప్పటి నుంచి మనలో అసలు నేనంటే ఏమిటనేటువంటి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియని, ఈ సాధననే ప్రాణాయామము అంటారు. ఎందుకని రోజు ధ్యానం ఇవన్నీ కూడా ఎందుకు చేసుకోవాలండి? ఇవన్నీ అంత ఇంపార్టెంటా అంటే నీ విశ్వాస నిశ్వాసం ఇంపార్టెంట్ అనిపిస్తే ఇవి తెలుస్తుంది ఇవి ఇంపార్టెంట్ అని. అబ్బాయి అది ఇంపార్టెంట్ కాదనుకుంటే నీ ఇష్టం అన్నది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి వాటిని మన మనస్సులో వచ్చేటువంటి ప్రకంపనలు ఉన్నాయి చూసారా, ఇవి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా మనకు తెలియదు. మన మనస్సులో కోపం వచ్చిందనుకోండి ఎవరి మీద, వచ్చినప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క లయ ఇవి చాలా రిథమిక్గా ఉంటాయి, లయాత్మకంగా ఉంటాయి. ఆ లయ తప్పుతుంది. కోపం, ఆవేశం, దుఃఖం ఇలాంటివి ఏవైనా సరే కలిగినప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క లయ మారిపోతుంది, వాటి గతి మారుతుంది.
దానివల్ల ఏం జరుగుతుంది, వాటి సరిగ్గా మనకి సెట్ చేసి ఇస్తారు దేవతలు. ఆ సెట్ చేసి పెట్టి అలా ఆటోమేటిక్గా ఉచ్ఛ్వాస నిశ్వాస అదే లయలో వెళుతుంటే బౌండెడ్గా ఇస్తారు. దాన్ని మనం ఏం చేస్తాము, మనకు ఉన్నటువంటి ఆవేశాలు, క్రోధం, కామం, క్రోధం, దుఃఖం, ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటి ప్రభావం వల్ల దాని యొక్క గతిని తప్పిస్తాం మనం. తప్పించడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు అభ్యాసం మారిపోతుంది. ఈ తప్పినటువంటి గది యొక్క అది మన అభ్యాసం అయిపోతుంది. అందుకని ఆ గుండె కొట్టుకోవడం లబ్ డబ్ అని లబ్ లబ్ డబ్ డబ్ అలా మారిపోతుంది అనమాట. అప్పుడు మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీ ఈసీజీ ఇలా ఉంది, అయితే మేము మీ ఎకోగ్రాఫ్ యాంజియోగ్రామ్ చేయాలి, మీకు లోపల మీకు తాడు తెలియించాలి, ఇవన్నీ వస్తాయి లేనిపోయినవన్నీ. ఎందుకు వచ్చాయంటే మనం ఎన్నిసార్లు మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల గతిని పాడు చేసామో దానివల్ల మన హార్ట్ యొక్క గుండె కొట్టుకునేటువంటి లయ తప్పించామో దానివల్ల ఇవన్నీ వస్తాయి. ఇది మనకి ఎక్కడ మామూలు వైద్యశాస్త్రంలో ఎక్కడని చెప్తారా, చెప్పరు. వాళ్ళు తెలియదు కాబట్టి చెప్పరు, వాళ్ళు తెలియదు కాబట్టి చెప్పరు, వాళ్ళు తెలియదని ఒప్పుకోరు. రెండు ఉన్నాయి పాపం. అందువల్ల మనం ఇవన్నీ డిస్టర్బెన్స్ లేకుండా అసలు మనం ఎక్కడ, అసలు మనం ఏమిటి, నేననగా ఎవరు అనేటువంటి దాని మీద ఇది ఈ కొంచెం సేపు సాధన చేయడం. ఎందుకంటే రోజు మొత్తం మనం ఏ పని చేస్తున్నా లోపల ఇది నడుస్తూ ఉండేటువంటి స్థితి రావడం కోసం. అంటే మన ప్రజ్ఞ మీద మన దృష్టి, అంటే మన అటెన్షన్ అనేటువంటిది దీని మీద నడుస్తూ ఉంటుంది. మనం ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఆ లోపలటువంటిది అసలు నిజానికి మన మాటకు వస్తే మనం ఒకరితో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామండి, అది ఎప్పుడు దాని గురించి ఆలోచించాం. మనం ఆ శరీరంతో మాట్లాడుతున్నాం అనుకుంటే శరీరంతో మాట్లాడడం ఏమిటి, శరీరాన్ని చూస్తే వాళ్ళ మొహం చూస్తూ వాళ్ళతో మాట్లాడతాం, మనం ఒకరినొకరు చూసుకుంటాం. కానీ మాట్లాడుతుంది ఎవరు, మాట్లాడేటువంటి వాడు లోపల నుంచి మాట్లాడుతున్నాడు, లోపల వాడు వినేటువంటి వాడు ఆ లోపల వాడే వింటున్నాడు. అది మరి తెలియదు మనకి. నిజానికి మాట్లాడేవాడు వినేవాడు లోపల ఉంటారు, అందుకని బయట ఉన్నటువంటి ఆకారంలో ఉండేవాడు. అందుకని మనం మాట్లాడేటువంటిది మాట్లాడేటువంటి మాట బయటికి రావాలంటే ఈ 4 రకాలైనటువంటి స్థితిలోంచి రావాలి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చివరికి రావాలి. ఆ ఉచ్చరించినటువంటి శబ్దం మన లోపల చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ద్వారా ప్రయాణం చేస్తుంది. చేసి వినేటువంటి వాడి దగ్గరికి వెళ్ళేప్పటికీ మళ్ళీ ఈ శబ్దం వాళ్ళలో ఉన్నటువంటి తరంగములు అనేటువంటి వాటి ద్వారా వాళ్ళ యొక్క మళ్ళీ ఆ వాక్ ఉచ్చరించేటువంటి మెకానిజంలో మారుతుందన్నమాట. దీన్ని గ్రహణ శక్తి అంటారు. ఈ ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ పోల్స్ మనలో ఉంటాయి. అంటే మనకి బయటికి పంపించగలిగేటువంటి శక్తి, బయటిని తీసుకునేటువంటి శక్తి రెండు పనిచేస్తూ ఉంటాయి. ఇవి మనలో ప్రాణాపాన శక్తులు అంటారు. ఇంత మెకానిజం ఉంది మనలో. ఇది ఎవరు పెట్టారు, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు, మనమా? కాదు. అసలు ఇంత మెకానిజం ఉందని ఇక్కడ మనం జరగడానికి గుర్తుంటుందా, తెలుస్తుందా? అది తెలిపేటువంటి శాస్త్రమే ఈ శాస్త్రం. అందుకని దీనివల్ల మనకి ఏమిటి ప్రయోజనం అంటే, అసలు మనం ఎవరు, మనలో ఏం జరుగుతుంది, ఎవరు జరిపిస్తున్నారు అనేటువంటి తెలిస్తే అది వాక్కు అర్థం, వాక్కు దాని యొక్క అర్థం అనేటువంటిది వినేవాడు పలికేవాడు ఈ సంబంధం ఉంది చూసారా. ఈ సంబంధం అనేటువంటిది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వాడి నుంచి పనిచేస్తుంది. అందరిలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు అనబడేటువంటిది అక్కడి నుంచి పనిచేస్తుంది మనలో. అసలు మనం ఎవరిని తలుచుకోవాలి, ఎవరిని ధ్యానించాలంటే వాడిని ధ్యానించాలి మనం.
అప్పుడు మనకి నిజమైనటువంటి మనం మనం అంటే మనం చూసేటువంటిది ఎదురుగుండా ఒక వ్యక్తిని ఆకారాన్ని చూస్తున్నాం, కానీ మనం మాట్లాడేటువంటిది లోపల వాడితో మాట్లాడుతున్నాం. అప్పుడు మనకి ఇప్పుడు మనం చూసారా లోపల ఉన్నటువంటి ఈ పని మెకానిజం అంతా కూడా ఆ దేవతలందరూ కూడా కలిసి పనిచేస్తున్నారే. వాళ్ళందరూ కలిసి ఎలా పనిచేస్తున్నారో అది అసలు ఆ బృందావనం అనేటువంటి ప్రిన్సిపల్ అదనమాట. వాళ్ళు పరస్పరత్వంతో పనిచేస్తుంటారు. అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ మనలో పనిచేస్తుంటారు. వాళ్ళు బ్రహ్మాండంలో పనిచేస్తుంటారు, మనలోనూ పనిచేస్తుంటారు, మన శరీరంలో కూడా. వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మాండంలో పనిచేసేటువంటి దాన్ని తెలుసుకుని వాళ్ళే మన శరీరంలో ఎక్కడ పనిచేస్తున్నారో అనేటువంటిది వాళ్ళని ధ్యానిస్తడమే. దీన్నే న్యాసము అంటారు. మన హృదయాభిషేకం చేసుకున్నప్పుడు మహాన్యాసం చేసుకున్నాం. ఇంద్రాది దిక్పాలకులు వాళ్ళందరినీ ఇంద్రుడు మనకు లలాటే, ఇలాగ మన రుద్రుడు మన శిఖ దగ్గర, ఇవన్నీ కూడా ఏం చేసాం, మనం న్యాసం చేసుకుంటున్నాం. వాళ్ళందరూ మనలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ శత్రువులు అంటే వీటికి ఆటంకం కలిగించేటువంటి అంటారే వాళ్ళు మన లోపల ఉంటారు. అది ఇందులో మనకి మాస్టర్ గారు ఇందులో ఉన్నటువంటి మెడిటేషన్స్ అనేటువంటి వాటిలో ఇవి కల్పించారు. అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఉన్నటువంటి అర్థాన్ని దీంట్లో మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజులో మనం ఇంగ్లీష్లో చెప్తే కానీ మనకు అర్థం కాదు, తెలుగు మనకు అర్థం కాదు కదా, ఇంగ్లీష్, అందుకని ఇంగ్లీష్లో ఇచ్చారు. ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ అండ్ పర్సన్స్ ఆర్ అవుట్ సైడ్ అని చదువుకున్నాం, గుర్తుంది కదా. అలాగే ఇవాళ ఈ ధనుర్రాశి సంబంధించినటువంటి దాంట్లో చదువుకున్నాం. ఈ ధనుసు అనేటువంటి శత్రువుల్ని నాశనం చేస్తుంది. ఎక్కడ బయట కాదు, లోపల ఉన్నటువంటి శత్రువులు లోపల ఉన్నారు. శత్రువులు అనేటువంటి వాళ్ళు మాత్రం మన లోపలే ఉంటారు అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని బయట ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మనలాగే వ్యక్తులు. ఆ వ్యక్తుల యందు మనకున్నటువంటి భావాన్ని శత్రువులు అంటారు. శత్రువు వాడు ఏమన్నా శత్రువుగా పుడతాడా? ఎవరన్నా భార్యగా పుడుతుందా, భర్తగా పుడతాడా? ఇవన్నీ తర్వాత ఆరోపించుకున్నటువంటివి. అందుకని శత్రువు భావం అనేటువంటిది మన మనస్సులో ఉంటుంది. అందుకని శత్రువులు లేకుండా చేసుకోవాలంటే ఎక్కడ మన మనస్సులోంచి లేకుండా చేసుకోవాలి, అదే అర్థం. అందుకనే ధర్మరాజుని అజాత శత్రువు అంటారు. వాడు శత్రువు అనేటువంటి వాడు పుట్టలేట, వాడికి అజాత శత్రువు. అజాత అంటే పుట్టలేదు. శత్రువు అనేటువంటి వాడు అసలు పుట్టలేదు, వాడు మనసులో ఎప్పుడు పుట్టదు. అటువంటి వాడు ఒక్కడే కొన్నాడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు. ఆయన్ని శత్రువు అనుకున్నాడు వాళ్ళు, అది వాళ్ళకి సంబంధించింది. ఏమంటే ఎవరన్నా మన గురించి చెడ్డుగా అనుకుంటున్నారు, మన వాళ్ళకి సంబంధించినా మనకు సంబంధించిందా? కానీ మనం అనుకుంటున్నాం మనకు సంబంధించిన అనుకుని అక్కడి నుంచి మొదలవుతుంది మొత్తం జబ్బంతా. బీపీలు, షుగర్లు ఇవన్నీ తెచ్చేసుకుని వాళ్ళు నన్ను శత్రువు అనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే నీకెందుకు, నువ్వు అనుకోవద్దని చెప్తుంటే. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అదే అసలు జబ్బు కారణం. జబ్బు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. వాడికి ఎవడి పని వాడికి లేదా, మన గురించి అనుకుంటూ కూర్చుంటారు. కామన్ సెన్స్ లేదు. పోనీ అనుకున్నారు అనుకో, నీకేమి మళ్ళమన్నమాట. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు, వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటే వాళ్ళ కళ్ళు మాడిపోతాయి, నీకేమైనా అవుతుందా? వాళ్ళకి బీపీ వస్తుంది, మాడిపోతాయి. నీకెందుకు? నువ్వెందుకు పాడు చేసుకోవడం? వాడు నన్ను ఫూల్ అనుకుంటున్నాడు అనుకొని నువ్వు ఫూల్ అవునో కదా నువ్వు చూసుకో, అంతేగాని వాడు అనుకోవడం సంబంధం ఉంది. మాస్టర్ చెప్తారు, వాడు ఫూల్ అని తిట్టేట. వాడు తిట్టేసి ఇంటికి వెళ్ళి హాయిగా భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు, వాడికి ఇబ్బంది లేదు. వీడు మాత్రం రాత్రి అంతా వీడికి అన్నం సైన్స్ లేదు, ఇంటికి వెళ్ళాక అంటే ఫూల్ అంటాడా అని అది నిద్రపట్టలేదు. నన్ను ఫూల్ అంటాడా అనేసాడు. అంటాడా నా బంద, వాడు అనేసి వెళ్ళిపోయి నిద్రపోయాడు హాయిగా ఫోన్ చేసి. వీడు అంటే వీడు ఫూల్ అని ప్రూవ్ చేసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు అంతకుముందు కాకపోయినా ఇప్పుడు ఫూల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. వాడు ఒక్కసారే వాడు ఫూల్ అని వెళ్ళిపోయాడు. వీడు దాన్ని 1000 సార్లు వీడి మనస్సే
నువ్వు ఫూల్ అని వాడు అంటున్నట్టుగా వీడు మనస్సే అంటూ ఉంటుంది, నువ్వు ఫూల్ అని. అంతా ఏమైంది, బీపీ ఎక్కిపోయింది, అంతా పైకి అయిపోయింది. పొద్దున అయ్యేప్పటికీ వాడిని రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు, జాయిన్ చేశారు. 50,000 అంతలో బిల్ అయిపోతుంది. ఇది వాడు ఫూల్ అని అందడానికి కూడా అనుకున్నందుకు. అది అందుకని మనం ఏం చేయాలంటే ఇందులో ఏది నాది కాదు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ముందు గుర్తుపెట్టుకొని, ఇదంతా ఒక్కడితే అందరిలో ఉన్నటువంటి ఒక్కడిదని గుర్తుపెట్టుకొని, అతను పిలిచేటువంటి పిలుపు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుని, అప్పుడు అందరిలోనూ ఉన్నటువంటిది వాడే అని గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే భగవంతునికి భాగవతంలో చెప్పినటువంటి పద్యం ఉందే అక్కడ నీ పాద కమల సేవయు, భగవంతుని పాదాలు మనకి ఇచ్చేసేటువంటిది సేవించాలంటే నీ పాదార్చకులతో ఓడి నెయ్యము, అందరూ సమస్త జీవులు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో స్నేహభావం ఉండాలి. అది రావాలంటే నితాంత అపార బోధ దయయున్, ఏ కారణం లేకుండా అందరి యందు దయ అనేటువంటి భావం అందరి జీవులు ఎందు ఉండాలి. అవి మాకు దయసే ఏకతే, మాకు ఇవ్వవలసింది అదే అని అది ప్రార్థన చేయాలి భగవంతుని. అందుకని రెక్టిఫికేషన్ మనలో జరగాలి, అవతల వాళ్ళలో కాదని గుర్తుపెట్టుకోవాలి మనం. వాసుదేవ.